హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ డివోర్స్. సో డివోర్స్కి చాలా వరకు కారణాలు ఉండొచ్చు, కానీ మనం కొన్ని కారణాల గురించి మాట్లాడుతున్నాం. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ట్యాంపరింగ్. అంటే లవ్లో ఉన్నప్పుడు ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తుంటారు. కానీ వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వీ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. సో చిన్న చిన్న థింగ్స్ అవనివ్వండి, పెద్ద పెద్ద థింగ్స్ అవనివ్వండి, వీ ఆఫెన్ డూ నాట్ సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంగతి పక్కన పెట్టండి, వీ డోంట్ ఈవెన్ రియలైజ్ దట్ దే హ్యావ్ డన్ సంథింగ్ ఫర్ అస్. సో దాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్. సో చాలా కపుల్స్ డివోర్స్ కోసం వచ్చేటప్పుడు దే కీప్ టెలింగ్ దిస్, ముందు చాలా బాగుండేవారండి, ఇప్పుడు అస్సలు బాగుండట్లేదండి అని. ఎందుకు ఆలోచించరా? సో ఇలాగా మనం కూడా చేస్తాం. మనం అంటే మీరు, నేను, అందరం చేస్తాం. నాట్ జస్ట్ ఇన్ ద హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్, బట్ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్ వీ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. అంటే మనకి అది దొరకలేనంత వరకు దాని ఒక అద్భుతంలో చూస్తాం. దొరికిన తర్వాత వీ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్, థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఒక కార్ కావాలి, లగ్జరీ కార్, దానికోసం చాలా కష్టపడతాం, వచ్చింది, సంపాదించుకున్నాం, ఒక 1 year వాడేసాం. దాని తర్వాత ముందున్నంత ఇంట్రెస్ట్ ఉంటుందా దాన్ని? మార్జినల్ యూటిలిటీ కాన్సెప్ట్ ఏం చెప్పట్లేదు నేను, జనరల్ సెన్స్. హ్యూమన్ లైఫ్ కూడా అంతే. సో మనల్ని మనం ఒకరిని లవ్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో ఏ లవ్ చూపించామో ఎండింగ్ దాకా అదే లవ్ చూపించాలి. ఇఫ్ నాట్, ఎవ్రీ నవ్ అండ్ దెన్ అట్లీస్ట్ రియలైజ్ అవ్వండి. సో ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, నేను ఇలా లేను. ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని, ఇలా లేను. సో ఇలా చేస్తే బాగుంటుంది, నా పార్ట్నర్ని నేను ఇంప్రెస్ చేయాలి, నా పార్ట్నర్ నేను ప్యాంపర్ చేయాలి అని ఎవరికి వాళ్ళు అనుకోవాలి. అనుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ పైలప్ అయిపోయి, ఐ డోంట్ వాంట్ టేక్ దట్ వర్డ్, బ్రేక్ అయిపోతుంది, అంతా సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. సో రియలైజ్ అవ్వండి, ఇట్స్ నాట్ దిస్ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్. చిన్న చిన్న ఆనందాలు మీరు సెలబ్రేట్ చేసుకోండి, మీ పార్ట్నర్స్తో సెలబ్రేట్ చేసుకోండి. ఒక చిన్న థింగ్ జరిగినప్పుడు, లవ్లో ఉన్నప్పుడు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అలాగే మ్యారేజ్లోకి వచ్చిన తర్వాత కూడా అలానే సెలబ్రేట్ చేసుకోండి. ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోండి, కంప్లైంట్ కాదు. మీరు ఎట్లా చూసారా, ఒకరు మిస్ఫీల్డింగ్ చేశారనుకోండి, టీం మొత్తం చాలా కోపం వచ్చేస్తుంది మనకి. వై? ఒక ప్లేయర్ తప్పు చేసినా సరే గేమ్ ఓడిపోతాం మనం. సో సేమ్ ఇది కూడా అంతే, హస్బెండ్ అండ్ వైఫ్ లో ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోకపోతే ఆ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. సో ఆలోచించండి, లాయర్స్తో, ఐ మీన్ మాలాటలతో పని పెట్టుకోకండి. ఆఫ్ కోర్స్ కౌన్సిలింగ్ కానీ వేరే ఏదైనా హెల్ప్ కానీ కావాలంటే సర్టన్లీ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్